ఏ భౌతికమైన కోరికలు కోరలేదు. అతనిది స్వార్థం లేని జీవనం, ఏ ప్రయోజనం ఆశించని భక్తి. రాముడే జీవితం, రామనామమే శ్వాస, రామకార్యం సాధించటమే అతని లక్ష్యం. సముద్రం దాటుతున్నప్పుడు మైనాక పర్వతం కొంచెం సేద తీరమని హనుమంతుణ్ణి కోరినప్పుడు, రామకార్యం పూర్తయ్యేంత వరకు విశ్రాంతి తీసుకోను అని తన దాస్య భక్తిని ప్రకటించుకున్నాడు హనుమంతుడు. రావణుని సభలో నీవెవరివి అని ప్రశ్నించగా, దాసోహం కౌసలేంద్రస్య అని అన్నాడు హనుమంతుడు. అంటే తన పరిచయం ఎలా ఇచ్చాడో చూడండి. నేను శ్రీరామ దాసుడను అని గర్వంగా చెప్పుకున్న దాసుడు హనుమంతుడు. రాముడు ఏది చెప్పినా కాదు లేదు అని అనకుండా తన భక్తిని రాముని పైన చూపించాడు. రాముడే సర్వస్వంగా భావించి ధన్యుడైనాడు హనుమంతుడు.